Hello and welcome to RR Triple Four All Rounder. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో థర్డ్ టెస్ట్ 10th జూలై నుంచి 14th జూలై వరకు ఎవ్రీడే 3:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. లార్డ్స్ గ్రౌండ్ లో ఆడతారన్నమాట ఈ మ్యాచ్ వచ్చేసి. మనం లైవ్ చూడాలనుకుంటే సోనీ నెట్వర్క్ లో చూడొచ్చు. అదే మనకు టీవీలోనే తెలుగులో కావాలనుకుంటే సోనీ 10/4 లో వస్తుంది. అండ్ మనకి జియో హాట్‌స్టార్ లో కూడా తెలుగులో అనేది లైవ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇప్పటిదాకా హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం 19 మ్యాచెస్ ఆడారన్నమాట. ఈ 19 మ్యాచెస్ లో కూడా మనం గెలిచింది 3 మ్యాచెస్ మాత్రమే. అది కూడా 2014 లో ఒకసారి గెలిచాం, 21 లో ఒకసారి, ఇంకెప్పుడో 86 లో ఒకసారి గెలిచాం. 14 లో గెలిచినప్పుడు అజింక్య రహానే సెంచరీ కొట్టాడు. అండ్ లాస్ట్ టైం మనం 21 లో గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ తెలుసు కదా, 60 overs లోనే మ్యాచ్ ఖతమైంది. అక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ ఏదో కొట్టాడు. ఇంకా 4 మ్యాచెస్ డ్రా అయినాయి అనమాట. హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళే హెడ్ ఉన్నారు. కాకపోతే ఈ మ్యాచ్ లో అయితే ఇండియానే ఫేవరెట్ అని నేనైతే చెప్పగలను. అది దాని గురించి ఎందుకు చెప్తాననే మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ బ్రెండన్ మెకలం అయితే గేమ్ లోకి దిగాడు అనమాట. ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఇవ్వండి లార్డ్స్ లో అనేసి పిచ్ క్యూరేటర్ తో ఖచ్చితంగా మాట్లాడేశాడు. అది అందరికీ తెలుసు. ఏ దేశంలో అన్నా కూడా ఆ కోచ్ ని బట్టి, ఆ ప్లేయర్స్ ని బట్టి పిచ్ డిసైడ్ చేస్తారనేసి. కాకపోతే బ్రెండన్ మెకలం ఓపెన్ గానే చెప్పేశాడు అన్నమాట, నేనే చెప్పాను ఫాస్ట్ పిచ్ చేయమని అనేసి. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ కంటే ఇండియా ఫాస్ట్ బౌలింగే కొద్దిగా బెటర్ గా ఉంది అనమాట. అండ్ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, ఇంగ్లాండ్ పిచ్చెస్ అంటే సీమ్ అండ్ స్వింగ్ అండ్ సీమ్ లభిస్తుంది అనేసి. అండ్ డే 1 డే 2 చూసుకుంటే స్వింగ్ అండ్ సీమ్ మూవ్మెంట్ ఖచ్చితంగా లభిస్తుంది. బై ది వే ఆ బ్యాట్స్మెన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఆ సీమ్ అనేసి. అండ్ థర్డ్ డే వచ్చేసి బ్యాటింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డే 4 డే 5 స్పిన్నర్స్ గేమ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే రివర్సింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైన్ వస్తే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫాస్ట్ బౌలింగ్ కి ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ టాస్ చూసుకుంటే మాత్రం వెదర్ ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. టాస్ అయితే అదే వర్షం పడేలా ఉంటే ఫీల్డింగ్ తీసుకోవడం బెటర్, లేకపోతే బ్యాటింగ్ అది బెటర్ అనమాట. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకున్నా కూడా ఓన్లీ డే 4 మాత్రమే కొద్దిగా ఎక్కడో 10% రైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా ఈ గ్రౌండ్ లో 148 మ్యాచెస్ జరిగాయి. ఆ 148 మ్యాచెస్ లో కూడా 53 మ్యాచెస్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. ఇంకా 44 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. మిగతా అన్ని డ్రా అయిపోయాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నా కూడా 309 ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 298 ఉంది. థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 256 ఉంది. అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 మాత్రమే ఉంది. అందుకనేసే చెప్పాను ఫస్ట్ బ్యాటింగ్ చాలా బెటర్ అనేసి. ఏదో వర్షం పడితే తప్ప ఇంకా అందరు కెప్టెన్స్ కూడా మనకు ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. ఏదో బెన్ స్టోక్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి టాస్ పడగానే చేసింగ్ అంటున్నాడు. చూడాలి ఈ రోజు ఎలాంటి డిసిజన్ వస్తుంది. ఇప్పుడు దాకా అయితే మనకి శుభ్మన్ గిల్ టాస్ గెలవలేదు కాబట్టి టాస్ ఓడిపోయినా కూడా మంచి బ్యాటింగే చూసాం. 2 మ్యాచెస్ లో కూడా మంచి బౌలింగే చూసాం. అండ్ ఇప్పుడు దాకా అయితే స్ట్రాంగ్ గానే కనిపించింది ఇండియా. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా సిరీస్ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళైతే చెప్పేశారు వాళ్ళ ప్లేయింగ్ 11. అట్కిన్సన్ ని టీంలోకి తెచ్చారు. ఎందుకంటే ఇండియాని కొద్దిగా మబ్బి పెట్టడానికి అలా చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేయర్ వస్తున్నాడంటే ఏమో తనని ప్లేయింగ్ 11 లో పెడతారేమో అనేసి ఇండియా వాళ్ళు తన బౌలింగ్ లైనప్ ని చూసుకొని తన ఏ లెంత్ వేస్తాడు ఆ లెంత్ లో ప్రాక్టీస్ చేయడం కానీ అలా ప్రాక్టీస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు అనేసి. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు ప్లేయింగ్ 11 ముందే చెప్పేశారు. జోఫ్రా ఆర్చర్ వచ్చేసాడు అనమాట. అది జాస్టన్ ప్లేస్ లో జోఫ్రా ఆర్చర్ అనేసి వచ్చేసాడు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే జాక్ రాలీ, బెన్ డకెట్ అండ్ జో రూట్, కోహ్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ అండ్ జెమీ స్మిత్, కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, క్రిస్ వోక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకున్నా కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సెకండ్ మ్యాచ్ అయిపోగానే గిల్ అయితే చెప్పేశాడు జస్ప్రీత్ బుమ్రా ఇస్ బ్యాక్ అనేసి. అండ్ ఇప్పుడు ఎవరి ప్లేస్ లో వస్తాడు జస్ప్రీత్ బుమ్రా? ఆబ్వియస్లీ నాకు తెలిసి ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లోనే వస్తాడు. కాకపోతే ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉంటే ఏమైనా హెల్ప్ ఉంటుందా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 4 బౌలర్స్ వెళ్తున్నారు.
అది నితీష్ కుమార్ ప్లేస్ లో వస్తే బెటరా, వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో వస్తే బెటరా? ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్ లో వచ్చి పొడిచింది ఏం లేదు. వాషింగ్టన్ సుందర్ ని పెట్టుకుంటే ఇద్దరు స్పిన్నర్లతో ఆ గ్రౌండ్ లో చేసేది ఏమీ లేదు. అది కోచ్ అండ్ కెప్టెన్ కాల్ తీసుకోవాల్సి ఉంటది. నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో వస్తేనే బెటర్ అనేసి నేను అనుకుంటాను. ఏదో ఆ, ఆ, నితీష్ కుమార్ రెడ్డి కంటే వాషింగ్టన్ సుందరే కొద్దిగా బెటర్ అనమాట, బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా. అంటే లాస్ట్ మ్యాచ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి చెప్తాను. ఒక 5 ఓవర్స్ తను 5 ఓవర్స్ వేస్తాడంటే అది కుదరదు కదా. రషీద్ కృష్ణ రన్స్ కి వెళ్తున్నాడు, ఆ అర్ధదబ్బా వికెట్లు తీస్తున్నాడు అంటే ఏదో చెప్పలేం. అందరూ చేతులు ఎత్తేసిన టైంలో వికెట్స్ తీసినాడు కాబట్టి ఏదో నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో రషీద్ కృష్ణని పెట్టుకుంటేనే బెటర్ అని అనుకుంటాను. కాకపోతే కొద్దిగా బ్యాటింగ్ ఆర్డర్ తక్కువ అవుతుంది. నెంబర్ 8 వరకు బ్యాటింగ్ అనేది ఉండదు. సిరాజ్ ఎత్తిపోతాడు బ్యాటింగ్ లో, బుమ్రా ఎత్తిపోతాడు, రషీద్ కృష్ణ ముగ్గురు ఎత్తిపోతాడు. ఆకాశదీప్ ఏదో అర్ధదబ్బా రన్ స్కోర్ చేస్తాడు. లేకపోతే శార్దుల్ ప్లేస్ లో నితీష్ కుమార్ ప్లేస్ లో శార్దుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లార్డ్స్ లో కాబట్టి శార్దుల్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి, చూడాలి. అండ్ ఇండియా ప్లేయింగ్ లో వస్తే మనకు జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అర్ధదబ్బా రన్ స్కోర్ చేస్తున్నాడు. దాన్ని ఇంకా పెద్ద ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొందరగా అవుతాయి, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కరుణ్ నాయర్ ఓకే ఫైన్, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. టీం అంతా కోచ్ అండ్ కెప్టెన్ తనని బ్యాక్ చేస్తున్నారు కాబట్టి పర్లేదు. 30-40 రన్స్ ఈజ్ ఎనఫ్ వన్ డౌన్ లో. కొద్దిగా 50-60 అయితే బెటర్ అని ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్ లో తను ఓకే. అది కూడా అదర్ కంట్రీస్ లో విదేశాల్లో పోయి ఆడాలంటే ఒక్కసారిగా ఫస్ట్ టూర్కే అంత అన్ని రన్స్ స్కోర్ చేయడం చాలా కష్టం అనమాట. అది కూడా ఇంగ్లాండ్ లో స్కోర్ చేయడం చాలా కష్టం కాబట్టి ఒక తనని బ్యాక్ చేస్తేనే చాలా బెటర్. ఇంకా శుభ్మన్ గిల్ గురించి అయితే చెప్పనక్కనే లేదు. చాలా అంటే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఒక సెంచరీ చూసాం, సెకండ్ మ్యాచ్ లో ఒక డబుల్ సెంచరీ చూసాం, మళ్ళీ ఒక 150 చూసాం. చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ పంత్ కూడా 50-60s అండ్ సెంచరీస్ కూడా స్కోర్ చేయడం చేసాం. అండ్ సెకండ్ టెస్ట్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఎలా ఉందో చూసాం. బౌలింగ్ లో వికెట్స్ తీకపోయినా కూడా ఆ బెన్ స్టోక్స్ ని, ఆ రూట్ ని, ఆ జెమీ స్మిత్ ని కొద్దిగా ఇబ్బంది పెడతాడు. ఎక్కడో తను ఒక సైడ్ నుంచి ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకో సైడ్ నుంచి వికెట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు లార్డ్స్ లో ఒక వైపుగా ఉంటది, అది గ్రౌండ్ ఇలా ఉండదు అనమాట చక్కగా. ఇలా ఉండకుండా ఒకవైపు ఇట్లా స్లోప్ గా ఉంటది అనమాట. ఈ స్లోప్ వికెట్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే ఇట్లా స్లోప్ గా ఉన్నప్పుడు బ్యాట్ ఇట్లా పెట్టగానే రన్స్ ఎక్కువ వచ్చేస్తాయంట అనమాట. అదే బాల్ ఇట్లా డౌన్ కు పోవడానికి, ఎత్తుకు పోవడానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటది కదా. అది అది ఏ సైడ్ నుంచి ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేపిస్తారు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటది. అండ్ ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ, నితీష్ కుమార్ ప్లేస్ లో శార్దుల్ అయినా రావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ అయినా ఆడొచ్చు. అండ్ లేకపోతే నితీష్ అండ్ శార్దుల్ కూడా ఆడొచ్చు, వాషింగ్టన్ సుందర్ అవసరం లేదనేసి అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈ మ్యాచ్ వచ్చేసి ఇండియా గెలుస్తాదే అనుకుంటానా. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఇచ్చారే అనుకో, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ కంటే ఇండియా ఫాస్ట్ బౌలింగ్ చాలా బెటర్ గా ఉంది. అండ్ బ్యాటింగ్ చూసుకున్నా కూడా ఇంగ్లాండ్ వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఇండియాకే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట, అది కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. మీకు నచ్చింటే మాత్రం కొద్దిగా లైక్ చేసి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.